లాస్ట్ వీడియోలో కాకినాడలో ఉన్న వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్ళామని చెప్పాం కదా. మేము దర్శనం అయిన తర్వాత ఆ పక్కనే ఉన్న భువనేశ్వరి అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాము. ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. గోపురం చాలా డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు కూడా చూసేయండి. ఈ టెంపుల్ లోపలే జంటనాగులు అలాగే శివాలయం కూడా ఉన్నాయి. ఈ టెంపుల్ని అన్నవరం దేవస్థానం వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారంటే డెవలప్ చేయడానికి. కాలువ పక్కనే ఉన్న ఈ టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడి నుంచి అయితే మేము మట్లపాలెంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. టెంపుల్లో విగ్రహాన్ని అయితే డైరెక్ట్గా ఫొటోస్ వీడియోస్ తీయడానికి లేదు, అందుకే చూపించడానికి వీలు లేదు. కానీ అమ్మవారి ఫేస్ అయితే రెడ్గా ఉంది. జాలర్లు సముద్రంలో చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వల వేస్తారు కదా, ఆ వలలో చిక్కిందంట అమ్మవారి విగ్రహము. అమ్మవారి విగ్రహాన్ని తెచ్చి ఇక్కడ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు. జనరల్గా మనం ఏ అమ్మవారి టెంపుల్లో చీరలు కానీ పసుపు కుంకుమ గాజులు ఇలాంటివి ఏమి ఇచ్చినా సరే అమ్మవారికి సమర్పించి తర్వాత వేలం పాటకి ఇస్తారు కదా, దాని ద్వారా వచ్చిన మనీని మళ్ళీ గుడి డెవలప్మెంట్కి యూజ్ చేస్తారు, అంతే కదా. కానీ ఇక్కడ అమ్మవారికి అయితే మనం ఏం సమర్పించినా అది మొత్తం తీసుకెళ్లి సముద్రంలో కలిపేస్తారంట. అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఒక టెంపుల్ దగ్గర అయితే ఆపారు, సాయిబాబా టెంపుల్ అది. అక్కడ అన్నదానం జరుగుతుంది. ఇంకా బస్ వాళ్ళందరూ అక్కడ భోజనం చేస్తున్నారు. ఈలోపు అయితే నేను చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నిటిని దర్శనం చేసుకుంటున్నాను. ఇక్కడ కాలువకు ఆనుకుని ఒక టెంపుల్ అయితే ఉంది, మురుగన్ టెంపుల్ అనుకుంటా, క్లోజ్లో ఉంది. కానీ బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. ఇంకా సాయిబాబా టెంపుల్ పక్కనే ఉన్న అమ్మవారి టెంపుల్తో పాటు వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి కూడా వెళ్ళి అక్కడి నుంచి బస్ స్టార్ట్ అయిన తర్వాత పిఠాపురంలో ఉన్న శక్తిపీఠమైన పురోహితిక అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము. ఈ టెంపుల్కి రీచ్ అయ్యేసరికి టైం 3:30 అయింది. 5:30 వరకు టెంపుల్ ఓపెన్ చేయనన్నారు. ఇంకా మెయిన్ టెంపుల్స్ అన్ని క్లోజ్లో ఉన్నాయి కాబట్టి చుట్టూ ఉన్న టెంపుల్స్ని దర్శనం చేసుకుని అక్కడి నుంచి తాటిపర్తి అపర్ణాదేవి టెంపుల్కి వెళ్ళాము. ఈలోపు అది ఓపెన్ చేస్తారు. అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ టెంపుల్కి వస్తే ఇక్కడ కూడా దర్శనం అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుందని విష్ణు పాదాలు అని చెప్పాను కదా, ఈ వీడియో క్లిప్లో చూపిస్తాను, మీరు కూడా దర్శనం చేసేసుకోండి. దీని బ్యాక్ స్టోరీ మీ ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇక్కడి నుంచి అయితే మేము తాటిపర్తిలో ఉన్న అపర్ణాదేవి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఏంటి అని నెక్స్ట్ షార్ట్ వీడియోలో డీటెయిల్గా అప్లోడ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.